హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు ప్రవీణ్. ఇప్పుడు మనము బ్రిస్బేన్ సిటీలో ఉన్నాము, ఆస్ట్రేలియాలో. ఇప్పుడు మా ఇంటి నుంచి ఇప్పుడు నేను కోవాలా శాంక్చురీకి వెళ్తున్నాను. అది 25 minutes జర్నీ ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో కోవాలా శాంక్చురీ అంటే బేసిక్గా ఇక్కడ స్పెసిఫిక్ ఆస్ట్రేలియాకి కోవాలాస్ ఉంటాయి. కోవాలాస్ని ఒక చోట మనం ఒక శాంక్చురీ లాగా చేసి అక్కడ ఫీడింగ్ అందరు విజిటర్స్కి చూపెడతారు. సో కోవాలాస్తో పాటు ఇంకా వేరే యానిమల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో మనం చూసేద్దాం. ఓకే, సో మనం డ్రైవ్ స్టార్ట్ చేసేద్దాము కోవాలా శాంక్చురీకి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే లోన్ పాయింట్ శాంక్చురీకి వచ్చాము. 25 minutes పట్టింది. ఇక్కడ కార్ పార్క్ కూడా ఈజీగా దొరికేసింది. యాక్చువల్గా ఇది 9కి స్టార్ట్ అవుద్ది, 5 క్లోజ్ అవుద్ది. ఇప్పుడు టైం 1 అయింది, అంటే ఆల్మోస్ట్ ఇంకా 4 hours మాత్రమే ఉందన్నమాట. చూద్దాం ఎందాక కవర్ చేస్తే అందాక కవర్ చేద్దాము. నేను యాక్చువల్గా పిల్లల్ని తీసుకుని వద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు అయితే ఎక్కువ టైం ఉంటేనే బెటర్. అరౌండ్ 9 కలా ముందే ప్లాన్ చేసుకుంటే పిల్లలతో లీజర్గా స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఒకసారి కవర్ చేసేస్తాను అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ పెద్ద పెద్ద టూర్ బస్సులు ఉన్నాయన్నమాట. వాళ్ళు పార్క్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కార్ పార్క్స్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడేమో బస్ స్టాప్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే బస్ స్టాప్. సిటీ నుంచి కూడా చాలా బస్సులు ఉంటాయన్నమాట, ఇక్కడికి వస్తాయి. సో లోపలికి వెళ్దాం. సో వెయిట్ ఏరియా, ఎంట్రీ. ఇదిగోండి టికెట్స్ ఇక్కడ ఉన్నాయి. సో టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్లైన్ కౌంటర్ ఉంది, కయాస్క్ టైప్ టికెట్స్ బుక్ చేయడానికి. ఇదివరకు మాన్యువల్గా టికెట్ ఉండేది, ఇప్పుడు కొట్టి బై టికెట్స్ కొడదాము. ఇదిగోండి 1 day పాస్. ఇదిగోండి అడల్ట్ టికెట్ 59, కిడ్స్ 3 to 13 42, అంటే కిడ్స్ బిలో 3 అయితే ఫ్రీ అనమాట. కిడ్స్ బిలో 3 అయితే ఫ్రీ. స్టూడెంట్స్ 14 to 17 47. ఓకే, సో మనం అడల్ట్ ప్లస్ 3 కిడ్స్ అయితే 124, ఇన్ఫెంట్ $0. సో మనకి మనం ఒక్కలే కాబట్టి ఇప్పుడు $59 ఉంది. ఇది కొడదాము. ఇది కాండి కంప్లీట్ ఆర్డర్. మొత్తం 4 కయాస్ ఇచ్చాడు ఇక్కడ. ఒక కయాస్కి బంద్ ఉంది. ఇది కూడా పేమెంట్ చేయమంటుంది. సో పేమెంట్ చేసేద్దాం. ఇక్కడ పేమెంట్ చేస్తాము. టికెట్ వచ్చింది, ట్యాక్స్ ఇన్వాయిస్ $59కి. ఎందుకంటే ఇంక ఇదే మన ఎంట్రీ టికెట్ అనమాట. బాగుంది సిస్టము, మొత్తం మార్చేశారు. ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏదో మ్యూజియం ఉంది, చూసుకోవచ్చు. కోవాలా శాంక్చురీ మ్యూజియం. చూద్దాం లోపల ఏముందో. ఒక చిన్న షాప్లో ఉంది, ఎంట్రన్స్ ముందే ఉందన్నమాట. ఇదిగోండి మనకు కావాల్సిన ఐస్ క్రీమ్లు అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇదిగోండి కోవాలా బొమ్మలు. కోవాలా లోన్ పాయింట్ శాంక్చురీ మెయిన్ అట్రాక్షన్ ఇది. సో ఇదిగోండి కోవాలా బొమ్మలు బోర్డు ఉన్నాయి. హుడ్డీస్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి టీషర్ట్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయో చూద్దాం కాస్ట్. ఎక్సెస్ సైజ్, నా సైజ్ ఇది. బాగున్నాయి టీషర్ట్లు. $30 అంట ఒక టీషర్ట్. హుడ్డీ టీషర్ట్స్ అయితే 70. హుడ్డీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ హుడ్డీ 70. కలర్ బ్రాండ్ అంట. క్వాలిటీ బాగానే అనిపిస్తున్నాయి. కిడ్స్ ఇవి. ఇవి $30 అంటే
1500. ఇది ఇంకో హుడీ టీ షర్ట్ నీట్గానే ఉన్నాయి. స్మాల్ సైజు $70. ఇక్కడ రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్, గిఫ్ట్స్. ఇక్కడ బూమరాంగ్స్ కూడా ఉంటున్నారు ఇక్కడ. ఇదిగోండి చూసుకోరా బూమరాంగ్స్ బాగున్నాయి. సైజ్ 12 అయితే $20 అంట. 14, 25, 16, 30, 18, $33 బూమరాంగ్. అంత కాస్ట్లీ అంటే ఇది హ్యాండ్ మేడ్ అనుకుంటా, అందుకే అంత కాస్ట్లీ ఉన్నాయి. ఇటువంటి కోఆలాస్కి కేర్ చేస్తున్నారు. ఇదిగోండి పట్టుకొని కేర్ చేస్తున్నారు. అన్ని ఫుడ్ అన్నీ కూడా పెట్టారన్నమాట. ఇక్కడ లీవ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ తింటాయి అనుకుంటా. సో ఈ లీవ్స్ అన్నీ హ్యాంగ్ చేసి పడుతున్నారు. ఇదిగోండి పట్టుకుని ఎలా నిద్రపోతున్నాయో చూసారా కోలాస్. ఇదిగోండి స్కిన్ చూసారా, ఏదో ఫర్ ఏదో ఊడిపోయినట్టుంది. ఇదిగోండి క్లీనింగ్ చేస్తున్నారు. పక్కన జస్ట్ అలా పట్టుకుని పట్టుకున్నాయి. బాగుంది. ఇంకా కోలాస్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ పట్టుకుని ఉంది. ఇక్కడేమో మొత్తాన్ని నీట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇలా చెట్లు పేర్చి చెట్లని మంచి స్ట్రక్చర్స్ అవన్నీ ఫామ్ చేసి పెట్టారనమాట. కోవాలస్ పడుకుంటున్నాయి ఎందుకంటే ఈ చెట్లకి. ఎందుకంటే ఎక్కడో హైట్కి వెళ్ళి పడుకుంటాయి కదా, ఇప్పుడు అవన్నీ కవర్ చేయలేం కాబట్టి వీళ్ళు వాటిని చిన్న సైజు సెటప్ చేసి ఇక్కడ పెడుతున్నారు. ఇదిగోండి ఇది మానిటర్ లిజర్డ్ అంట. ఇది పొడవుగా ఉంటుంది. 30 years దీని ఎదుదాయం. 1 meter దాకా 110 centimeters దాకా ఉంటుంది. ఎగ్స్ పడుతుందంట. చూద్దాం ఇక్కడ స్విమ్మింగ్ చేస్తుంది అని చక్క చూపెడతాను మీకు. తాబేలు, ఇక్కడ ఒక తాబేలు ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి 1 meter దాకా 110 centimeters దాకా వెళ్తుంది. ఇంకోటి ఇక్కడ ఉంది కనబడలా. ఇదిగోండి ఇది ఇంకోటి ఇక్కడ ఉంది. ఇదిగోండి వీటికి చాలా వేడి కావాలంటే అందుకని అందులో ఉంటున్నాయి. అది కూడా దానికి కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు జస్ట్ స్విమ్మింగ్, ఇప్పుడే స్విమ్మింగ్ చేసి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎంచక్క స్విమ్మింగ్ చేసి రాక్ ఎక్కి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు 1 meter దాకా వెళ్తాయంట. దీని పొడవు ఎక్కువ ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయేమో, ఎందుకంటే మీకు ఎక్కడ ఘాట్లు చూస్తున్నాను స్కిన్ మీద మొత్తం. దీంతోపాటు ఒక తాబేలు ఉంది లోపల. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది మానిటర్ లిజర్డ్, కనబట్టలేదు. ఇదిగోండి ఇక్కడ పాకి ఇంకా పడుకుని ఉంది, కనబట్ల అన్నిట్లో కవర్ అయిపోయింది చూసుట. ఇక్కడ నుంచి చివరి నుంచి ఆ చివరికి ఉంది. ఇది పొడవుగా ఉంది. ఇది 1 meter దాకా పొడవు ఉంది. ఇంతక ఎండ్లో ఎనర్జీ కోసం ఎండ్లో ఉంది చూసారా. ఇదిగోండి ఇక్కడ ఉంది క్రాకడైల్.
పడుకుని చూసారా ముసలి పడుకుని ఉంది. నోరు తెరిచింది క్రొకడైల్. ఇదిగోండి ఇందాక బాగానే ఉంది. మళ్ళీ తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఫీడ్ ద క్యాంగరూస్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ దీని లోపలికి వెళ్దాము, చూద్దాం ఏముంటుందో. నో ఫుడ్ ఆర్ డ్రింక్స్. ఓకే, హ్యాండ్ శానిటైజ్. ఎంతగా ఉంది ఇది. క్యాంగరూస్ డైరెక్ట్ ఉన్నాయి ఇక్కడ. అటాక్ చేయవు కదా. నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు ఇక్కడ. మన దగ్గర ఏం లేవు కదా ఫీడ్ చేయడానికి. ఏం ఫీడ్ చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే దగ్గరికి వెళ్తుంటే పారిపోతుంది. ఇక్కడేవో పావురాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఏవో ఫీడింగ్ ఉన్నాయనుకుంటా, అందుకే తినడానికి వచ్చినాయి అనమాట. ఎత్తుకోండి, ఎందుకంటే పావురాలు కూడా వచ్చినాయి. ఏం తినడానికి వచ్చినాయో తెలియదు. ఇంక లోపల ఇంకా చాలా ఉన్నాయి. లోపల వేరే కూడా ఉన్నాయి క్యాంగరూస్. దగ్గరికి వస్తున్నాయి. దా హలో 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 హలో. దాని పని అది చేసుకుంటుంది, మళ్ళీ పట్టించుకోవట్లేదు. గడ్డి, ఎండిపోయిన గడ్డి ఏదో తింటుంది. దాదా నా దగ్గర రావమ్మా. ఇదిగోండి తోక చూడండి ఎంత గట్టిగా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో తోక. చాలా ఉన్నాయి అక్కడ, పడిపోవచ్చు. ఆస్ట్రిచ్ కూడా ఉంది ఇక్కడ. సూపర్. ఇక్కడ క్యాంగరూ ఉంది. మీకు నీళ్ళు పెట్టారు తాగడానికి, మంచిగా తాగుతుంది. వేడి కదా, చాలా వేడి ఉంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది మాకు. ఇదిగోండి ఇక్కడ మంచిగా నీళ్ళు తాగుతుంది. చూడండి సౌండ్ ఎలా చేస్తుందో. సేమ్ మన డాగ్స్ ఎలా తాగుతాయి అలాగే తాగుతుంది వాటర్. ఇదిగోండి నాలుగు పెట్టి తడుపుకుంటా తాగుతుంది. సౌండ్ కూడా వస్తుంది తాగుతుంటే. తాగమ్మా, నువ్వు తాగు. నేను జస్ట్ చూస్తున్నాను, నువ్వు వాటర్ తాగుతుంది. ఇప్పుడు చూడలే నువ్వు వాటర్ తాగడం. తాగమ్మా తాగు. అది మనం ముందుకెళ్ళి చూద్దాం. వేరే క్యాంగరూ ఫీడింగ్వి. ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ ఉంది. ఆస్ట్రిచా ఈము అంటారు అనుకుంటా. పొడుస్తుందేమో తెలీదు, జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు అదే ఫాలో అవుదాం. అది ప్రోటోకాల్ ఫాలో అవుదాం మనం. ఇవ్వండి అమ్మోళ్ళ. Don't know how to behave, sir. Staying away. That's okay. చూడండి ఎంత మెజెస్టిక్గా నడుస్తుందో. ఎందుకండి పక్కనే ఉంది. ఏం తింటుందబ్బా? ఏదో టైంపాస్ చేస్తుంది, తినట్లేదు. ఏదో ఆకులు తింటుంది అనుకుంటా, పలచని ఆకులు. గడ్డి పరక ఆకులు ఉంటాయి కదా, అవి జస్ట్ పైపైన అలా ఏరుకుని తింటుంది. ఇదిగోండి. హలో
లైట్గా టచ్ చేశాను. దీన్ని థ్రెటన్ చేయకూడదు. స్లోగా ట్యాప్ చేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది. గోల్డ్ చూసారా ఎంత పొడవున్నాయో. దీని లెగ్స్ చూసారా, లెగ్సే ఫుల్ స్ట్రెంత్ దీనికి. ఈ లెగ్స్ తోటి అంత దూరమైన జంప్ చేసి స్ప్రింట్లు చేస్తూ ఉంటుంది, చాలా ఫాస్ట్. అండి తోక చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో. అండి చాలా స్ట్రాంగ్ తోక. ఓకే, చాలా వేడిగా ఉన్నట్టుంది అనుకుంటా ఎండాకాలానికి. మొత్తం ఆ వేడి తగ్గించుకోవడానికి ఇదిగోండి ఉమ్ముతో మొత్తం తడుపుకుంటుంది. మొత్తం ఇదిగోండి మొత్తం ఫుల్గా తడుపుకుంటుంది. నేను చాలా క్లోజ్అప్ షాట్లో ఉన్నాను. దీనికి కొడుతుంది నన్ను. ఏమైనా తేడా జరిగితే ఇవ్వండి. ఇవి ఫీడింగ్ ప్యాకెట్లో ఉన్నాయి, అందరికి ఫీడ్ చేస్తున్నారు. ఏవో ఒలవల్లా ఉన్నాయన్నమాట, మిల్లెట్స్ టైపు. అవి ఫీడ్ చేస్తున్నారు. అవి బాగా ఇంట్రెస్ట్గా తింటున్నాయి ఇవి మొత్తం. ఎందుకంటే క్లీన్ చేస్తాను, ఏం చేయట్లేదు నేను. ఓకే, ఎందుకంటే ఫర్ అంతా బయటకు వస్తుంది. ఎప్పటికప్పుడు ఫర్ షెడ్ అవుతూ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఫర్ మొత్తం షెడ్ అవుతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాయి అనుకుంటా. ఇవి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే అక్కడ ఫీడింగ్ చేస్తున్నారు, అక్కడ చేతిలో పెట్టుకొని అవన్నీ తింటుంది. రిప్ కేజ్ తెలుస్తుంది. ఇదంతా రిప్ కేజే, మొత్తం రిప్ కేజే. ఇదిగోండి చేతులు మొత్తం తడివేసుకున్నాయి చూసారా. ఇప్పుడే నీళ్ళకి వాటర్ చాలా అవసరం ఉంది, ఎందుకంటే చూసారా ఉమ్ముతో మొత్తం తడిపేసుకుంటుంది. ఉమ్ముతో మొత్తం తడిపేసుకుంటుంది. మొత్తం ఓల్డ్ అంతా చేతులు అవన్నీ మొత్తం తడిపేసుకుంది చూసారా. మొత్తం తడి అయిపోయింది. అంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది దీనికి? ఫుల్గా వాటర్ తాగేస్తాయి అనుకుంటా కుదిరినప్పుడు. ఇదిగోండి పడుకో ఎస్ అంతే. నా పక్కన పడుకుందంటే నేను భయం ఏమి లేదనమాట. కాల్ టచ్ చేద్దాం. గోల్డ్ కూడా చాలా షార్ప్ ఉన్నాయి. ఇదిగోండి అక్కడ రెడీ అయినాయి, ఇంక గడ్డి తినడానికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటా. స్లోగా వెళ్తున్నాయి. నువ్వు ఓకేనా? హెడ్ ఓకే. ఇదిగోండి ఇందాక క్యాంగరూస్ దగ్గర తిరిగాం కదా, ఇప్పుడు క్యాంగరూస్లో ఇక్కడ 4 టైప్స్ అని చెప్తున్నారు అనమాట. ఇదిగోండి సైజ్ వైజ్ చూసుకుంటే ఈ మధ్యలో ఇక్కడ మీకు మధ్యలో ఈ 2 ఉన్నాయి కదా, ఇదొకటి స్వాంప్ వాలబీ, రెడ్ నెక్డ్ వాలబీ. ఈ 2 కొంచెం చిన్న సైజు ఉంటాయి అనమాట. దీని మ్యాక్సిమం వెయిట్ 20 కిలోస్ ఉంటుంది. ఇది కూడా అంతే 23 కిలోస్ ఉంటుంది. ఇది రెడ్ నెక్డ్ వాలబీ, అది స్వాంప్ వాలబీ. ఈ చివర ఆ చివర మీరు చూసేవి పెద్ద సైజు క్యాంగరూస్. ఒకటేమో ఈస్టర్న్ గ్రే క్యాంగరూ ఉంటారు, అది 90 కిలోస్ దాకా వస్తుందంట వెయిట్. హైట్ 6 అడుగులు, స్పీడ్ 48 km/h. అన్నిటికంటే ఫాస్టెస్ట్ ఇది అనమాట, 64 km/h. రెడ్ క్యాంగరూ 22 years లైఫ్ స్పాన్, 90 కిలోస్ ఉంటుంది అనమాట. అంటే 64 km అంటే ఆల్మోస్ట్ మన హైవే మీద వెళ్ళినట్టే.
చూసారా ఎంత అద్భుతంగా ఉందో. దీని స్ట్రెంత్ అంతా ఈ లెగ్స్లో ఉంటుంది. ఈ హైండ్ లెగ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. ఈ పుష్ తోటి అంత ఫాస్ట్ కూడా జంప్స్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ ఏదైతే తోక ఉందో ఈ తోక చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఈ తోక కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అంత స్పీడ్ వెళ్ళడానికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యాంగరూని ఎక్స్క్లూజివ్గా కవర్ చేసేసాము. ఇప్పుడు టైం ఇప్పుడు 2:30 అయిందనమాట. 5కి క్లోజ్, అంటే ఇంకా 2.5 hours ఉంది మనం కవర్ చేయడానికి. సో ఆకలి కూడా వేస్తుంది. చూద్దాం ఇక్కడ ఏమన్నా తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయేమో చూద్దాము. తినేసి కుదిరితే మిగతా కూడా కవర్ చేద్దాం. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేట్టు చూద్దాము. ఇది క్లోజప్ షాట్. ఏం తింటుంది కనబడుద్ది ఇక్కడ. ఎందుకంటే ఎండుగడ్డ కాదు, జస్ట్ పచ్చిగడ్డే అక్కడక్కడ ఒక యాంగిల్లో పెట్టి లాక్కొని తింటుంది అనమాట. ఇక్కడ అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది ఉండట్లేదు అనమాట, పారిపోతుంది. ఇది వాలబీ క్యాంగరూ స్లోగా ఫ్లవర్స్ తింటుంది. ఇది చెట్ల ఫ్లవర్స్ తింటుంది చూసారా. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్. ఈ చెట్టు నుంచి ఇదిగోండి పైన జక్రాంద, ఇది జక్రాంద చెట్టు. ఇదిగోండి జక్రాంద చెట్టుకి ఈ పూలు ఎలా ఉంటాయి, వెల్వెట్ కలర్ చూసారా. ఈ పూలను తింటుంది అన్నమాట స్లోగా చూసారా. ఇదిగోండి దగ్గర నుంచి వస్తే మేము చూసుకోవచ్చు. తినమా ఆ పూలన్నీ ఏరుకొని తింటుంది. And it is really important for them to feel nice and comfortable, because we do have a lot of people coming to Lone Pine every day, but in the wild, dingoes are actually naturally afraid of people. So they have this natural fear, natural caution of us, and that is really, really important. We don't actually want wild dingoes coming up to us. Most common colour of the dingo. And when I personally picture a dingo in my head, this is the colour I picture them in. ఇక్కడ డింగోస్కి డెమో ఇస్తామన్నమాట. డింగోస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవి ఎలా బతుకుతాయి, గ్రూప్లో ఎలా ఉంటాయి, కార్నివర్స్ ఫుడ్ అయితే ఉంటాయి, సో ఇవన్నీ చెప్తున్నారు అనమాట. బికాస్ ఇదిగోండి డింగో సేమ్ డాగ్లోనే ఉంది. ఇది కార్నివరస్ అంట, సో ఓన్లీ మీట్ ఒకటే తింటుంది. బ్రాడ్ హెడెడ్ స్నేక్ ఇది. ఎందుకంటే ఎలా ఉందో, దీని హెడ్ ఎక్కడ తెలియట్లా. ఇదిగోండి హెడ్ ఎక్కడ ఉంది, హెడ్ ఇది అదర్ ప్రెడేటర్స్ నుంచి భయపెట్టడానికి అనమాట. ఇది చూసి భయపడతాను అనమాట, ఇదో పెద్ద షేప్ అని. ఇదిగోండి ఇది రెడ్ బెల్లీడ్ బ్లాక్ స్నేక్. ఇదిగోండి ఇక్కడ ఇంకో స్నేక్ ఉంది చూసారా, తోక. హెడ్ ఎక్కడ ఉంది తెలియట్లేదు, హెడ్ దాచేసుకుంది. హెడ్ లేదు, హెడ్ కనబట్లా. సరే ఎలా ఉందో, చాలా పొడవు ఉంది ఇది. చివరి దాకా వెళ్ళింది. లీఫ్ ఇన్సెక్ట్. ఇక్కడ ఏదో ఆకుల్లో ఎండిపోయిన ఆకుల్లో ఉన్నాయి. ఇదిగోండి ఇదే ఇన్సెక్ట్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అది అలా ఎండిపోయిన ఆకుల్లో యాక్టింగ్ చేసి తినేస్తాయి అన్నమాట పురుగులని అట్లా. ఇదిగోండి ఇది ఒక ఎండిపోయిన ఆకులా కనబడుతుంది. ఇదిగోండి కానీ షేప్ చూస్తే ఒక స్కార్పియన్లో ఉంది. ఇదిగోండి ఒకటి కదులుతుంది ఇక్కడ చూసారా, లీఫ్ ఇన్సెక్ట్ కదులుతుంది. ఆకుని మూవ్ చేస్తుంది. ఆకుని తింటుందా ఏంటి, ఆకుని కూడా తింటుంది. కరెక్ట్, ఇవన్నీ కూడా కదులుతున్నాయి. ఈ లీఫ్ ఇన్సెక్ట్స్ కూడా కదులుతున్నాయి చూసారా, ఎందుకంటే కదులుతుంది. ఇది కార్పెట్ పైథాన్. ఇది 30 సంవత్సరాల దాకా బతుకుద్ది. కార్నివోర్, ఎగ్స్ పెడుతుంది. 4 మీటర్ల పొడవు కూడా అయిపోద్ది అంటది, అంత పొడవు అవుతుంది.
కోవాలని తీసుకున్నారు. కోవాలని తీసుకుని దాన్ని ప్లేస్ మారుస్తున్నారు, దాని టెరిటరీ మారుస్తున్నారు. ఇదిగోండి వీళ్ళమ్మ క్లీనింగ్ చేస్తున్నారు, రెగ్యులర్ క్లీనింగ్ అనుకుంటుంది. ఇదిగోండి ఈ ఆకులు చూసుకుంటే ఈ ఆకులు స్మెల్ చూస్తున్నాను. కోలాస్ తినేవి కొంచెం యూకలిప్టస్ వాసన వస్తుంది. ఇవే బాగా ఇష్టంగా తింటాయి. ఇదిగోండి అదే ఇదిగోండి మూవ్ అవుతుంది. ఇదిగోండి ఇది క్లోజప్ షాట్ కోవాలా. సౌండ్ చేస్తుంది. ఓకే గైస్, ఇక్కడ ఫుడ్ పెద్ద ఎక్కువ ఆప్షన్ లేవు. ఏదో జ్యూస్ ఏదో ఉంది, $4.50 ఒక చిన్న బాటిల్. కాకపోతే ఆర్గానిక్ జ్యూస్ అనుకుంటా, జ్యూస్ చేసి ఫ్రీజింగ్లో పెట్టింది. $4.50. ఇక్కడ ఫుడ్ ఎక్కువ ఆప్షన్స్ లేవు. సో ఏవో బేకరీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని డ్రింక్స్, మిగతా అన్ని గిఫ్ట్ ఐటమ్సే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్యాంగరూ ఫుడ్ ఎక్కడ ఉంటుందా, ఎక్కడ సప్లై చేస్తారనుకున్నాను. ఈ స్టోర్స్లోనే $2 పెట్టి ఒక చిన్న బ్యాగ్ పెట్టాడు. $2 పెట్టి ఆ బ్యాగ్ తీసుకొని అయ్యే ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్స్లోనే ఆ సప్లై ఉందన్నమాట. ఒక 4 అవర్స్లో యానిమల్స్ అన్నీ చూసేద్దాము. 5 అవర్స్లో అనుకుంటే క్యాంగరూస్ బేసిక్ అన్నీ కవర్ చేయాలనుకుంటే ఇది బ్రిస్బేన్ సిటీకి 20 minutes డిస్టెన్స్లోనే ఉంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకోటి ఉంది ఆస్ట్రేలియా జూ, అది చాలా దూరం పోవాలి దానికోసం. సో ఇదైతే కన్వీనియంట్గా ఉంటుంది, 25 minutesలో అయిపోద్ది అనమాట. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట జూకి. కాకపోతే అలాగే ఇప్పుడు నేను మధ్యాహ్నం వచ్చాను. మార్నింగ్ వస్తే మీకు స్కెడ్యూల్ ప్రకారం షోస్ ఉంటాయి కదా, ఆ షోస్ మొత్తం కవర్ చేసుకోవచ్చు అనమాట. నేను మధ్యలో వచ్చాను కాబట్టి ఎక్కువ షోస్ ఏం కవర్ అవ్వలేదు. ఇందాక డింగో ఫీడ్ ఉంటుంది కదా, అది అవుతుందన్నమాట. డింగోస్ ఇందాక చూసేది కదా, అవి కుక్కల కన్నా నక్కలతో ఎక్కువ అసోసియేషన్ ఉంటుందంట, అలవాట్లు అవన్నీ. ఎందుకంటే ఇవి అరుస్తాయి కదా, అవు అని అరుస్తాయి కదా నైట్, అవి డింగోస్ అరుస్తాయంట. మన కుక్కలు ఎక్కువ అరవవు కదా, అది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ పక్కన, ఇదంతా క్యాంటీన్ సిట్టింగ్ ఏరియా అనమాట. సిట్టింగ్ ఏరియా అయితే చాలా ఇచ్చాడు, కానీ క్యాంటీనే, ఒక క్యాంటీనే ఉంది. అంటే ఈ సీటింగ్ దేనికి అని డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా పెట్టి కోవాలస్ ఇక్కడ అంతా వరుస పెట్టి ఉన్నాయి. కోవాలస్ చూడడానికి కూర్చొని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో అన్నీ కోవాలస్ అన్నీ పెట్టున్నాయి మొత్తం. ఇదిగోండి వరుస పెట్టి కోవాలస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి మొత్తం కోవాలసే ఇక్కడ చూసుకోవచ్చా. అదిగోండి చెట్ల మధ్యలో అన్నీ దాక్కుని ఉన్నాయి. ఇంకోండి అక్కడికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అన్నీ చెకింగ్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు ఆకలి ఎన్ని తింటుంది. ఇదిగోండి ఇది చూసారా, ఇది వైల్డ్ లైఫ్ కిచెన్ అనమాట. ఇక్కడ వైల్డ్ లైఫ్కి, ఇక్కడ ఏవైతే వైల్డ్ లైఫ్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఫుడ్ అంతా ఇక్కడ
మంచిగా నీట్గా క్లీన్ చేసి కటింగ్ చేసి ఆ పోర్షన్స్ అన్నీ ఎవ్రీడే మీల్స్ ఉంటాయి కదా, మీల్స్ లాగా సప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఉన్న క్యాంగరూస్ కావచ్చు, కోవాలాస్ కావచ్చు, ఇంకా వేరే వైల్డ్ లైఫ్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి ఆ మొత్తానికి ఇక్కడ సప్లై చేస్తాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి, కటింగ్ అన్నీ చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ అంతా. ఇదిగోండి ఇక్కడ క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక థియేటర్ అనమాట. ఇదిగోండి ఇది ఒక థియేటరు, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా యానిమల్స్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్నీ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఆపరేషన్ థియేటర్ రూమ్లో ఉంది, సర్జరీ థియేటర్ రూమ్లాగా. ఇక్కడ అన్నీ డాక్టర్స్ లాగా సేమ్ ఇప్పుడు మనకి సర్జరీ రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇక్కడ ఈవెన్ బీపీ చెకింగ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట యానిమల్స్కి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒక వెట్ డాక్టర్ లాగా అనమాట. ఇక్కడ ఉంది కోకతు. సో దీని గురించి ఏమని చెప్తున్నానంటే ఇక్కడ సేమ్ ప్యారెట్ జాతిలోనే ఉంటుంది ఇది కూడా. ఇవి మన హ్యూమన్ కాన్వర్జేషన్ వాటిని కూడా మిమిక్ చేస్తాయంట క్లోజ్గా అబ్జర్వ్ చేసి. సో అంత తెలివి ఉంది వీటికి. సో ఇవి చాలా ఎవాల్వ్డ్ బ్రెయిన్స్ అని చెప్పుకోవచ్చు బర్డ్స్ అన్నిటిలో కన్నా. కోకటు అనేది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ చూసారా ఒకటే చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఇలా ఉంటాయి కదా బ్రాంచెస్ వచ్చినాయి, ఏమంటారు ఇట్లా తాళ్ళు వచ్చినాయి. తాళ్ళు ఇలాంటి తాడు వచ్చింది, ఈ నేలలోకి వెళ్ళిపోయి అక్కడ రూట్స్ ఫామ్ అయిపోయి ఇది ఇంకో సెపరేట్ బ్రాంచ్ అయిపోతుంది అన్నమాట. అలా ఫామ్ అయింది ఈ బ్రాంచ్. ఇదిగోండి స్లోగా ఇది స్టార్ట్ అవుతుంది, ఇది కూడా లావ్ అయిపోద్ది. అలా మొత్తం అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇంకో పెద్ద బ్రాంచ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ అలా మొత్తం స్ప్రెడ్ అవుద్ది అనమాట ఇది బ్రాంచ్. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇవి చూసారా ఇది టర్కీ కోడ్, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్ళినా ఇవి కనబడతాయి. ఇవి మనం ఏమైనా ఫుడ్ ఏమన్నా మిగిలిపోయినాయి అనుకోండి ఎక్కడైనా పార్కుల్లో వాటిల్లో అవి కూడా తినేస్తాయి అన్నమాట. దాని మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అది. ఇప్పుడు ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ లేదు కాబట్టి తవ్వుకొని ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయి అవి తింటుంది. ఇదిగోండి చూసారా పురుగులు ఏమంటే అవి తవ్వుకొని తింటున్నాయి. సేమ్ కోళ్ళల్లో అనమాట. సైజ్ చూసుకుంటే కోడికనే డబల్ ట్రిపుల్ సైజు ఉంటాయి. ఇదిగోండి చూసారా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఇది చూసి భయపడకండి, సడన్గా కింద నడిచేటప్పుడు చూసుకున్నాడు అదే. ఓకే ఇంకోటి ఉంది ఇక్కడ చూసారా, జాగ్రత్తగా నడవాలి నడిచేటప్పుడు. ఓకే ఎక్కువైనాయి. ఇప్పుడు స్లోగా కాన్ఫిడెన్స్ వచ్చింది, అందుకే అన్నీ వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రామశేఖర్ వెయిట్ చేస్తాను అనమాట టర్న్ కోసం. Vengono, no. Al braccio. I know. 你個背囊帶。白色一劈，我拎過嚟，可以攞埋獎，唔飲食都冇錢。ఫైన్. నేను ఇప్పుడు ఈ చూశాను కదా, నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే క్యాంగరూ వ్యూస్, కోవాలాస్,
ఇంకా ఈము, మళ్ళీ బర్డ్స్. ఇవన్నీ అంటే ఓపెన్గా పెట్టారు కాబట్టి బాగుంది జనాలకి ఫీల్ రావడానికి లైవ్గా. కొన్ని బర్డ్స్ మాత్రం కేజ్లో పెట్టేశారు, అది నచ్చలేదు అనమాట. అది చూడడానికి బాగు, వాటికి ఏదో పంజరంలో పెట్టినట్టు ఉంటాయి. వాటిని కూడా ఫ్రీగా తిరిగేటట్టు పెడితే బాగుండేది. అప్పుడు అది ప్రాక్టికల్గా కాదేమో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీకి వెళ్ళి అక్కడ ఏమన్నా కొన్ని ఈవెంట్స్ కవర్ చేద్దాం.